లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉద్యమ నాయకులకు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమైందని అన్నారు. దేశంలో ఇక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగానే పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్లు గుర్తు చేశారు. విద్య, వైద్యము, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో దేశంలోని అగ్రప్రధాన దేశ తెలంగాణ నిలిచిందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, పట్టణాలు అభివృద్ధి సాధించాయని, కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యులకు మరియు నా తోటి కౌన్సిలర్లకు మరియు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గతంలో కంటే తెలంగాణ సాధించుకుంటే మన హక్కులు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఎంతో అభివృద్ధి, హైదరాబాద్ కానీ, వివిధ నగరాలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలలో కూడా గతంలో కంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మరియు ప్రతి జిల్లాలు పెంచుకొని కూడా మనం 33 జిల్లాలు చేసుకొని మరి ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కానీ, సుందరమైన భవనాలు, అన్ని రకాల కార్యక్రమాలు, డిఎస్పీ భవనాలు కానీ, మరి మాతా శిశువు అట్లాంటివి కానీ, మున్సిపాలిటీలలో అభివృద్ధికి మరి మిషన్ భగీరథతోని ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇచ్చి మరి ఈరోజు తాగునీటికి ఎలాంటి గోస లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి మరింత శక్తినిచ్చి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కేసీఆర్, జై కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. గౌరవనీయులు పెద్దలు, భగీరథుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదినం. మరి ఈ జన్మదినం పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు సంజయ్ అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. చాలా మంది చాలా విషయాలు కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క పరిపాలనలో మరి జగిత్యాల జిల్లా కావడం, జగిత్యాల జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాలన కొనసాగించడం, జగిత్యాల అభివృద్ధి కోసం ఒక దశాబ్ద కాలంలో 1000 కోట్ల అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, సంజయ్ గారి యొక్క శ్రమతో జరిగిందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరి అనేక పథకాలు, అనేక విధాల ఈ తెలంగాణను అభివృద్ధి చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారి నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలని, మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి అత్య ఉత్సాహంతో వారి నాయకత్వంలో ఈ దేశ ప్రగతి కోసం, దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం మరి అన్ని విధాల వారి యొక్క సహకారం ఉండే విధంగా భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని, మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము, ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండే విధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించాలని మేము